మంచిది. సో ఇప్పుడున్న కాంటెంపరీస్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, అనేది ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి వైటల్ ఫోర్స్ ని. యాక్చువల్లీ హోమియోపతిక్ మెడిసిన్స్ మీరు ఏదైతే ఆర్సనికా ఆల్బమ్ అని, పల్సటిల్లా అని, లేకపోతే ఇంకోటని వేస్తూ ఉంటారో టాబ్లెట్స్, అవి మన వైటల్ ఫోర్స్ ని స్టిమ్యులేట్ చెయ్యవు. వైటల్ ఫోర్స్ ని స్టిమ్యులేట్ చెయ్యవు. ఇంకొక వైటల్ ఫోర్స్ ని క్రియేట్ చేయగల అవి అసలు వైటల్ ఫోర్స్ తోటి ఇంటరాక్షన్ అనేది డైరెక్ట్ గా ఉండదు. ఏం చేస్తుంది ఇది? సగం వీక్ అయిపోయినా కుంగ్ఫు చేస్తూ ఉన్న వైటల్ ఫోర్స్ కి, అంటే డిఫెన్సివ్ సిస్టమ్ కి, ఒక ఆర్టిఫిషియల్ గా టెంపరీగా మన శరీరంలో ఉండగలిగే ఒక రెమెడీని అద్దెకి తెచ్చుకుంటుంది. బట్ ద సేమ్ ప్రాసెస్ చేయాలి అది కూడా. నువ్వేమో కుంగ్ఫు చేస్తూ ఉంటావు, వచ్చిందేమో బాక్సింగ్ చేస్తుందని అని అనుకోండి, దాన్నే రాంగ్ రెమెడీ అని అంటాం మనం. వచ్చిందేమో బాక్సింగ్ తెలిసేది లేదా కరసాము తెలిసిన రెమెడీ అని అనుకో. నీకు కావాల్సింది ఏంటి? కుంగ్ఫు మాత్రమే చేయగలిగిన రెమెడీ. వాట్ ఈస్ ద సిమిలిమం. ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా సెలెక్ట్ చేసావు, కుంగ్ఫు దీనికి తెలుసు, నీకు కుంగ్ఫు తెలుసు కదా, ఇప్పుడు కొంత అద్దెకి నేను ఇస్తున్నాను అని ఒక మెడిసిన్ వేస్తావు. ఇప్పుడు 50+ ఇది ఒక 50, 50+50 100 అయింది. 50% నిజమైన శక్తి, 50% ఆర్టిఫిషియల్ గా టెంపరీగా అద్దెకు తెచ్చుకున్న శక్తి. అది కూడా వైటల్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే చేస్తుందో అటువంటి పనులే చేస్తుంది అది కూడా. ఇప్పుడు అదొక 50%, ఇదొక 15% కలిపి 100% శక్తి వచ్చేసింది. ఇప్పుడు ఈ శక్తితోటి అక్కడ ఉండే బ్యాక్టీరియాని తరిమి కొడతాయి. ఈ శక్తితోటి అక్కడ ఉండే ఏదైతే శరీరానికి కావాల్సిన రిపేర్, మెటబాలిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రిపేర్ చేస్తాయి. మరి ఇప్పుడు చెప్పండి, మన మెడిసిన్ వైటల్ ఫోర్స్ స్టిమ్యులేట్ చేసిందా? అంటే డిఫెన్స్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేసిందా? డిఫెన్స్ సిస్టమ్ కి అనుబంధంగా హెల్పర్ గా అద్దెకొచ్చిందా? ఎప్పటి వరకు ఈ అద్దెకొచ్చిన డిఫెన్స్ సిస్టమ్ ఒక మెడిసిన్ అనేది ఉండాలి అని అంటే, ఈ రెండు కలిపి ఆర్గానిజాన్ని చంపేయాలి, అక్కడ జరిగిన రిపేర్ ని కరెక్ట్ చేయగలిగితే అప్పుడు శరీరానికి న్యాచురల్ గా ఉండే హీలింగ్ టెండెన్సీ అనేది ఏర్పడి ఇక పికప్ అవటం మొదలు పెడుతుంది. వైటల్ ఫోర్స్ అనేది పికప్ అవటం మొదలు పెడుతుంది. అది కంప్లీట్ గా పికప్ అయిన తర్వాత ఇక ఈ మెడిసిన్ అవసరం, అద్దెకి తెచ్చుకున్న మెడిసిన్ అవసరం దానికి లేదు, అవసరమే లేదు. అద్దెకి తెచ్చుకున్న వాటిది అవసరమే లేదు. అందుకని అప్పుడు మెడిసిన్స్ ఆఫ్ చేసేసేయాలి. తగ్గింది కదా, ఇంకా కంటిన్యూ చేద్దాం, అదే మెడిసిన్ బాగుంది కదా కంటిన్యూ చేద్దాము అన్న ఆలోచన పెట్టుకోకూడదు. ఇక్కడ ఫైనల్ గా చెప్పింది ఏంటంటే, మనల్ని బాగు చేసేది, మనల్ని కంప్లీట్ గా రికవరీ చేసేది మన వైటల్ ఫోర్సే, మెడిసిన్ కాదు. మెడిసిన్ మనకి కాసేపు సహాయంగా వచ్చింది, దాన్నే మనం డోసులు, ఎన్ని డోసులు వేస్తున్నాము, ఒక డోసు వేసాము, అది సరిపోయింది, దాంతో మొత్తం రికవరీ అయిపోయింది, దానికి ఆర్గానిజంని
బయటకు వెళ్ళగొట్టింది. చాలు, ఇక వైటల్ ఫోర్సే చూసుకుంటది అదంతా. ఈవెన్ అలోపతిలో కూడా ఈ ప్రిన్సిపల్ ఉంటుంది. ఎలా ఉంటుంది ఈ ప్రిన్సిపల్? నువ్వు ఒక టైఫాయిడ్ ఫీవర్ తోటి బాధపడుతున్న పేషెంట్ కి ఎమాక్సిసిలిన్ ఏదో పెన్సిలిన్ ఒకటి రాసావు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత లోపల ఉండే టైఫాయిడ్ బ్యాసిల్లే మొత్తం చనిపోయింది. ఇప్పుడు పేషెంట్ రికవరీ అయ్యాడు. పేషెంట్ ని రికవరీ చేసింది మెడిసిన్ కాదు, పేషెంట్ ని రికవరీ చేసింది వైటల్ ఫోర్సే. అంటే ఫైనల్ గా అల్టిమేట్ గా వైటల్ ఫోర్స్ రియాక్ట్ అయితేనే, వైటల్ ఫోర్స్ క్యూర్ అయితేనే మనం రియల్ క్యూర్ చేసినట్టు. అందుకనే అలోపతిక్ సిస్టంలో ఆ రికరెన్స్ అనేది, ఆ ఫెయిల్యూర్స్ అనేది ఎందుకు వస్తాయని అంటే, వాళ్ళు ఆర్గానిజమ్స్ చంపేసిన తర్వాత ఆ మెడిసిన్ తీసేస్తారు. అంతా అయిపోయింది, ఆర్గానిజం చంపేశాం కదా, ఇక మన పని అయిపోయింది అని అనేది. కానీ దాని వెనుకలో ఉన్న ఆ టెండెన్సీ, రూట్ కాజ్ అని అనేది పట్టించుకోరు. అందుకనే రికరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం డిఫెన్స్ సిస్టమ్ కి అనుబంధంగా తయారు చేస్తున్నాం. అక్కడ అలోపతిలో డిఫెన్స్ సిస్టమ్ అది పట్టించుకోవాలా. వచ్చింది, షూట్ చేసేసింది, వెళ్ళిపోయింది. డిఫెన్స్ సిస్టమ్ కుంఫు చేస్తుందా, డిఫెన్స్ సిస్టమ్ బాక్సింగ్ చేస్తుందా, డిఫెన్స్ సిస్టమ్ కరసాము చేస్తుందా, ఇదేమీ పట్టించుకోవాలా. నువ్వు ఏమన్నా చెయ్యి, డిఫెన్స్ సిస్టమ్ నువ్వు ఎటువంటి కుంఫు చేస్తావా, బాక్సింగ్ చేస్తావా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బిహేవియర్ నాకు సంబంధం లేదు. నాకు తెలిసింది ఏంటంటే తుపాకీ కాల్చడం ఒకటే. వచ్చాను, కాల్చిపడేశాను. కానీ డిఫెన్స్ సిస్టమ్ ఏమంటుందంటే, ఈ సందర్భంలో మనం కుంఫునే చెయ్యాలి, కాల్చకూడదు. లేదా ఈ సందర్భంలో మనం బాక్సింగే చెయ్యాలి, కరసాము చేయకూడదు అనే ఒక ఫిక్స్డ్ ఇండివిడ్యువలైజ్డ్ ప్యాటర్న్ ఉంటుంది డిఫెన్స్ సిస్టమ్ కి. అది అర్థం చేసుకోకుండా, నా దగ్గర తుపాకీ ఉంది, నేను తుపాకీతోటి కాలుస్తాను, నువ్వేమన్నా చేసుకోపో, ఇది అల్లోపతి. నువ్వు ఈ టైంలో మనం కుంగ్ఫూనే చేయాలి, నువ్వు కుంగ్ఫూకి సంబంధించిన ఆ మెడిసినే వెయ్యి అని చెప్పి దాన్నే ఇంట్రడ్యూస్ చేపించి లోపలికి దాని సహాయం తీసుకొని ఆ ప్యాటర్న్ లోనే వెళ్ళగొట్టడాన్ని హోమియోపతి అని అంటాం. అది డిఫరెన్స్. ఇక్కడ వైటల్ ఫోర్స్ ని డైరెక్ట్ గా ఎవరు స్టిమ్యులేట్ చేయాల. వైటల్ ఫోర్స్ కోలుకోవటానికి అనుబంధంగా కాసేపు అద్దెకొచ్చిన మెడిసిన్ మన హోమియోపతిక్ మెడిసిన్. ఈ విషయం సిమిలియా సిమిలిబస్ క్యూరెంట్ అని అర్థం చేసుకోవటానికి పనికొస్తుంది. ఎలా తగ్గిస్తుంది? కొంతమంది వెకిలిగా అంటూ ఉంటారు. ఇప్పుడు వాత పెడితే ఏదో కాలింది, ఇంకొక వాత పెడితే మీరు తగ్గిపోతుందా, లేతే ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొడితే ఆ దెబ్బ మీద ఇంతకుముందు కొట్టిన దెబ్బ నొప్పి పోతుందా? సిమిలిబస్ క్యూరెంటర్ కదా. ఇది వెకిలి చేష్టలు. దాన్ని అర్థం చేసుకోవటం ఇప్పుడు నేను చెప్పిన విధంగా అర్థం చేసుకుంటే మన సిమిలిబస్ క్యూరెంటర్ అనే ప్రిన్సిపల్ అనేది అర్థమవుతుంది. సరే, సప్రెషన్ అనే టాపిక్ నుంచి కాస్త డివేట్ అయ్యాం మనం. మళ్ళీ సప్రెషన్కి వద్దాం. ఏం చెప్తూ ఉన్నారు? మనకి హోమియో మెడిసిన్స్ లోయర్ పొటెన్సీస్ మదర్ టించర్స్ వాడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే రాంగ్ రెమెడీని మాటికి రిపీట్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదా అలోపతిక్ రెమెడీస్ యూజ్ చేసినప్పుడు కావచ్చు, లేదా హ్యానిమన్ టైంలో కొన్ని కెమికల్స్, మెర్క్యూరీ లాంటి కెమికల్స్, లెడ్ లాంటి కెమికల్స్ అది యూజ్ చేసినప్పుడు కావచ్చు. శరీరంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఒక పేజీ గ్రూప్లో షేర్ చేశాను. ఆ పేజీని చూస్తూ ఉండండి. నేను చదివేది అర్థమవుతుంది. Hence, it is expected of every physician to understand the language of the sickness before he initiates remedial application. Symptoms of eliminations and protective reflexes should be managed with caution. If any form of drastic symptomatic treatment is applied to relieve these manifestations, it will result in either of the following eventualities. ఏంటంటే ప్రతి ఫిజిషియన్ సిక్నెస్ తోటి వచ్చిన పేషెంట్ తాలూకు లక్షణాలని ఏ విధంగా డీల్ చేయగలుగుతున్నారు, మనం ఇచ్చే మెడిసిన్ ఏం చేయగలుగుతుంది అని అనేది చూడాలి. మనకు బాగా తెలిసిన అలోపతిక్ సిస్టంలోనే ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క విధంగా డీల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇచ్చింగ్ వచ్చిందని అనుకోండి, యాంటీ హిస్టమైన్ ఇస్తూ ఉంటారు. అదేం చేస్తుంది, ఈ మాస్ట్ సెల్స్ నుంచి హిస్టమైన్ అనే కెమికల్ని రిలీజ్ కానియకుండా చేస్తుంది. ఆ హిస్టమైన్ అనేదే ఇచ్చింగ్ కారణం. అంటే మాస్ట్ సెల్స్ మీద యాక్ట్ చేసే సిట్రిజిన్ లాంటి మెడిసిన్స్ ని వేసి ఆ మాస్ట్ సెల్స్ నుంచి హిస్టమైన్ అనే కెమికల్ రానివ్వకుండా ఆపేస్తుంది. సో అందువల్ల ఆ మాస్ట్ సెల్స్ అనేది ఇక ఫంక్షన్ చేయలేవు. ఎందుకు, సిట్రిజిన్ వేసేంత వరకు పని చేయలేదు. దాన్ని యాంటీ హిస్టమైన్ అనే డ్రగ్స్ పేరుతో పిలుస్తాం. సిట్రిజిన్ లాంటివి, ఎవిల్ లాంటివి, అలాగనే డిఫరెంట్. ఇక అక్కడికి తగ్గలేదు, స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. కంప్లీట్ గా మాస్ట్ సెల్స్ కి నువ్వు హిస్టమైన్ రిలీజ్ చెయ్యి అనే సిగ్నల్ పంపించే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఉంది కదా, అసలు దాన్నే నోరు మూసేస్తే ఈ మాస్ట్ సెల్స్ ఏంటి, ఇంకా ఏ న్యూట్రోఫిల్స్ కానీ ఏ ఏ సెల్స్ కానీ పనిచేయవు. సో ఇమ్యూన్ సప్రెజెంట్స్ స్టెరాయిడ్స్ వాడేసామని అనుకోండి, చక్కగా ఇచ్చింగ్ తగ్గిపోతుంది. అంటే ఇది డిఫరెంట్ యాక్షన్. అలోపతిక్ సిస్టమ్ లో ఉండే అన్ని మెడిసిన్స్, ఒకే సిమ్టమ్ కి ఇచ్చే అన్ని మెడిసిన్స్ ఒకే రకంగా పనిచేయవు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. ఒకటి మాస్ట్ సెల్స్ ఇష్టమైన రిలీజ్ చేయకుండా చేస్తే, ఇంకొకటి అసలు ఇష్టమైన సంబంధం లేకుండా, మాస్ట్ సెల్ కి సంబంధం లేకుండా ఇంకా దాని బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేయడానికి చూస్తుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో యాక్ట్ చేసే మెడిసిన్స్ అలోపతిక్ సిస్టమ్ లో ఉన్నాయి. నువ్వు ఏ మెడిసిన్ ఇచ్చావు, అది ఏం చేసింది అన్న విషయం మనకు తెలియాలి. అదే నేను ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్ చెప్తున్నప్పుడు చెప్పింది, మనకి అలోపతిక్ మెడికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అట్లీస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు ఆ డ్రగ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏంటి అని అనేది అయినా సరే మనం చూసుకోవాలి. వాళ్ళు ఇంతకాలం నుంచి వాడుతూ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ శరీరం మీద ఏమై ఉంటుంది, ఇప్పుడు కనిపిస్తున్న సిమ్టమ్స్ అన్ని రియల్ డిసీజెసా లేదా ఈ డ్రగ్ ప్రొడ్యూస్ చేసిన సిమ్టమ్సా, ఇది తెలుసుకోకుండా డ్రగ్ సిమ్టమ్స్ మాత్రమే తీసుకుంటూ మనం పొరపాటు చేస్తూ ఉంటాం. కాబట్టి పెథాలజీ, మెడిసిన్ నాలెడ్జ్, ఫార్మకాలజీ నాలెడ్జ్ హోమియోపతి వాళ్ళకి తప్పదు. అది కానీ మాస్టరీ చేస్తే నోబడి ఈక్వల్స్ విత్ హోమియోపతి. అలోపతి వాడు సరిపోడు అసలు. మోర్ ఓవర్, ఈ కాన్సెప్ట్లు డెఫినిషన్స్ చదువుకొని ఉండుండొచ్చు వాళ్ళు, వాల్యుయేషన్ అని, సప్రెషన్ అని, కానీ లేయర్ టు లేయర్ డిసీజ్ వెళ్తుంది అనే కాన్సెప్ట్లు వాళ్ళకి తెలియదు. వాళ్ళు చదవరు, తెలియదు, అవసరం లేదు. వాళ్ళ ట్రీట్మెంట్లో ఇవన్నీ అవసరం లేదు. ఒక మెడిసిన్ వేసుకొని సప్రెస్ అయ్యి కిడ్నీ పోయింది అని అంటే కిడ్నీని బాగు చేయడానికి మెడిసిన్ ఇస్తారు కానీ
కిడ్నీ పోవటానికి కారణమైన మెడిసిన్ రిమూవ్ చేయరు వాళ్ళు. నువ్వు అది వేసుకోవాల్సిందే, నేను కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది కదా, నేను డయాలసిస్ చేస్తూ ఉంటాను పక్కన, నువ్వు మాత్రం ఆ మెడిసిన్ అట్లా కంటిన్యూ చేస్తూ ఉండాలి, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాగా పెరిగిపోతుంది తెలుసా, సోరియాసిస్ బాగా పెరిగిపోతుంది, మీరు ఆ మెడిసిన్ కంటిన్యూ చేయండి, పోతే పోయింది కిడ్నీ, నేను డయాలసిస్ చేస్తాను కదా ఇక్కడ, ఇబ్బంది లేదు. ఇలా మాట్లాడతారు తప్పితే ఇంక వేరే ఆప్షన్ లేదు అక్కడ, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదో వేరే ఆప్షన్ గుర్తు రాకనో చదవకనో ఆ పని చెయ్యరు, ఉన్నవే అవి, వాళ్ళు చదివిందే అవి, వాళ్ళేమి తప్పు చేస్తున్నారు ఘోరం చేస్తున్నారు అనేది కాదు. సరే, ఒక మెడిసిన్ వేసినప్పుడు ఒక మనిషిలో ఏ ఏ విషయాలు జరిగే అవకాశం ఉంది అని అనేది మనం చూద్దాం. ఇది అలోపతిక్ మెడికేషన్ అప్పుడు, లేదా రాంగ్ హోమియోపతిక్ రెమెడీ రిపిటేషన్ జరుగుతున్నప్పుడు, లేదా మదర్ టీచర్స్ రిపిటేషన్ విపరీతంగా చేస్తున్నప్పుడు జరిగే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది. చూడండి, ఫస్ట్ పాయింట్, ద సిమ్టమ్స్ సబ్సైడ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ద పేషెంట్ ఫీల్స్ బెటర్, but then after some time they relapse again at the same site, in the same form, and usually in the same intensity. This condition is termed as palliation. ఒక పెయిన్, జాయింట్ పెయిన్ కి మెడిసిన్ ఇచ్చావు, తట్టుకోలేకపోతున్నాను కాబట్టి పెయిన్ కిల్లర్ ఇచ్చావు, జాయింట్ పెయిన్ కి వచ్చారు, పెయిన్ కిల్లర్ ఇచ్చారు, ఎసిక్లోఫెనాక్ ఇంకోటో వేసుకున్న తర్వాత అక్కడ వాపు కాస్త తగ్గింది, పెయిన్ తగ్గింది, 6 hours పాటు తగ్గింది. 6 hours తర్వాత ఆ మెడిసినల్ ఎఫెక్ట్ అనేది బాడీ మీద నుంచి పోయింది కాబట్టి మళ్ళీ పెయిన్ వస్తుంది, మళ్ళీ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, మళ్ళీ అదే స్వెల్లింగ్ వచ్చేస్తుంది. టెంపరీగా ఇచ్చే రిలీఫ్ ఏదైనా కావచ్చు. నువ్వు ఆస్తమాకి బ్లాటా ఓరియంటాలిస్ ఇచ్చావు, అది వేసుకుంటే కాసేపటికి తగ్గుతుంది సార్, మళ్ళీ వస్తుంది అని చెప్తున్నాడు. దో దట్ ఈస్ హోమియోపతిక్ రెమెడీ, నువ్వు చేసింది పాలియేషనే, నువ్వు చేసింది క్యూర్ కాదు. ఈ మెడిసిన్ వేసుకుంటే భలే తగ్గుతుంది, తగ్గుతుంది, పూర్తిగా తగ్గిపోదు, టెంపరీగా తగ్గుతుంది. ఈ విషయం తెలుసుకోవాలి. మనం ఇచ్చే మెడిసిన్ మీది వేసుకుంటే తగ్గుతుందండి, తగ్గకపోతే మళ్ళీ వేసుకోకపోతే మళ్ళీ వచ్చేస్తూ ఉంది అని అన్నప్పుడు మనం ఇచ్చిన మెడిసిన్ పాలియేటివ్ రెమెడీగా మనం గుర్తించాలి. మనమైనా సరే, మదర్ టీచరా, లోయర్ పొటెన్సీస్ ఎక్స్ పొటెన్సీస్ లో ఇచ్చావా, లేదా రాంగ్ రెమెడీ ఇచ్చావా, రిపిటేషన్ లో పెట్టావా, ఏదైనా కావచ్చు, పాలియేషన్. అది పాలియేషన్ లో ఏం జరుగుతుంది, సిమ్టమ్స్ రిలాప్స్ అగైన్ ఎట్ ద సేమ్ సైట్, ఇంకొక సైట్ కాదు, అది ఎక్కడైతే సిమ్టమ్ ఉంటుందో అక్కడే వచ్చేది, ఇన్ ద సేమ్ ఫామ్, ఇది వరకు ఎలాగుండేది, మెడిసిన్ వేయకముందు ఎలాగుండేదో అలాగనే వచ్చేస్తుంది, అండ్ యూజువల్ ఇన్ ద సేమ్ ఇంటెన్సిటీ వస్తుంది. దిస్ కండిషన్ ఈస్ టర్మ్డ్ యాజ్ పాలియేషన్. It signifies that the drug used has acted only on superficial plane and for a limited period. మనకి యూజువల్ గా ఈ పాలియేషన్ ని పెయిన్ కిల్లర్స్ లో చూస్తూ ఉంటాం. 6 hours తగ్గింది సార్ పెయిన్, మళ్ళీ పొద్దునకంతా పెయిన్ వచ్చేసింది. అలానే బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు 24 hours లో రిపీట్ చేయగలిగే ప్రతి మెడిసిన్, డైలీ వేసుకునే ప్రతి మెడిసిన్, దాదాపుగా ప్రతి మెడిసిన్, డైలీ వేసుకునే ప్రతి మెడిసిన్ పాలియేషన్. అది బీపీ టాబ్లెటా, షుగర్ టాబ్లెటా, థైరాయిడ్ టాబ్లెటా అంటే రీప్లేస్మెంట్. థైరాయిడ్ టాబ్లెట్ లో రీప్లేస్మెంట్ ఉంటుంది, హార్మోనల్ రీప్లేస్మెంట్. బట్ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేసే ఏదైనా సరే పాలియేషనే. డైలీ మీరు వేసుకునే మెడిసిన్స్ అన్ని చూడండి. సెకండ్ పాయింట్, ద రిలాప్స్ ఈస్ మోర్ సివియర్ ఇన్ ఫార్మ్
intensity with or without increase in area of manifestations. Now the symptoms get excited even from a minor stimulus. This state is called apparent suppression 1. Apparent because the relapse is still on the external organ. It denotes that although the miasm has got sensitized, but still the eliminative process is continued, but has become severe or severe. For example, the vesicular eruptions on the skin relapses with spread all over and are developed pustules along with itching and pain with fever. ఒక మెడిసిన్ సూట్ అయింది అని అనుకొని వేసావు, లేదా ఒక ఆయింట్మెంట్ ఎరప్షన్స్ కోసం షాప్లో మెడికల్ షాప్ నుంచి అడిగి తెచ్చుకున్నావు, అలోపతిక్ ఆయింట్మెంట్. నువ్వు రాసావు, రాసిన తర్వాత సేమ్ ఫామ్ లో వస్తే పర్వాలేదు, ఈసారి ఇంటెన్సిఫైడ్ ఫామ్ లో వస్తాయి. రాసిన తర్వాత ఆ రోజులకు తగ్గిపోయింది. ముఖ్యంగా ఎగ్జిమాస్, వెసిక్యులర్ ఎరప్షన్స్ లో మనం చూస్తూ ఉంటాం, లేదా స్కేబిస్. ద రిలాప్స్ ఇస్ మోర్ సివియర్ ఇన్ ఫామ్. గోడకు కొట్టిన బంతిలాగా నువ్వు ఎంత స్పీడ్ గా కొడతావో అంతకు మించిన డబుల్ స్పీడ్ తోటి వెనక్కి వస్తుంది. కానీ వచ్చింది సేమ్ ప్లేస్ లో వస్తుంది, ఎక్కడికి షిఫ్ట్ అవ్వలేదు. అది ఎక్కడికి షిఫ్ట్ అవ్వలేదు. నువ్వు ఆయింట్మెంట్ రాసావు, ఆ రోజుకి తగ్గిపోయింది, లేకపోతే 2 days కి తగ్గిపోయింది. నువ్వు ఆయింట్మెంట్ మానేసావు, మళ్ళీ డబుల్ స్పీడ్ తోటి బయటకు వచ్చింది. ఈసారి ఇది వరకు 10 ఉన్న ఎరప్షన్స్ ఇప్పుడు 20 ఎరప్షన్స్ అయి ఉంటాయి. అంటే వైటల్ ఫోర్స్ ఒప్పుకోలేదు, నువ్వు లోపలికి పంపించడానికి వీల్లేదు అని బయటికి ఒక్క పన్ను దన్నింది. ఇప్పుడు డబుల్ స్పీడ్ తోటి బయటకు వచ్చింది. దాన్నే అప్పరెంట్ సప్రెషన్ 1 అని అంటున్నాం. అప్పరెంట్ సప్రెషన్ జరిగినట్టుగా అనిపించింది, యాక్చువల్గా సప్రెషన్ జరగలా, బయటకు వచ్చేసింది. మళ్ళీ చాలా కేసెస్ లో మనం ఇది చూస్తూ ఉంటాం. కానీ మనం అనుకోవటం ఏంటంటే స్టెరాయిడ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి సప్రెషన్ అయిపోయింది. కాదు, సప్రెషన్ అవ్వకుండా బయటకు వచ్చేసింది. అక్కడ మనం స్టెరాయిడ్ యూజ్ చేసిన దాని మూలాన కన్సిడర్ చేయవలసిన పాయింట్ ఏంటంటే స్టెరాయిడ్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అనేది ఏర్పడి ఉంటుంది అక్కడ. నేను 5 years నుంచి ఈ క్రీమ్స్ రాస్తున్నాను, నేను రాసినంతసేపు తగ్గిపోతుంది, 2వ రోజుకే మళ్ళీ మొత్తం వచ్చేస్తే ఒక్కరోజు రాయకపోయినా అని చెప్పుతూ ఉన్నప్పుడు నువ్వు సప్రెషన్ హిస్టరీకి వెళ్ళొద్దు. నువ్వు అబ్జర్వ్ చేయవలసింది 5 years నుంచి ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా ఇంకా ఏదైనా ఏర్పడిందా అనేది వెతకాలి. ఎందుకంటే ఇక్కడ సప్రెషన్ జరగల, ఒక రోజు రాయకపోతే బయటకు వచ్చేస్తుంది కదా. వైటల్ ఫోర్స్ ఒప్పుకోవట్లా, బయటకు తన్నేస్తూ ఉంది. దాన్ని ఎంత స్పీడ్ గా తన్నుతుంది, డబుల్ స్పీడ్ తో తంతుంది. అది ఇక్కడ. వన్స్ అగైన్, ద రిలాప్స్ ఇస్ మోర్ సివియర్ ఇన్ ఫార్మ్, ఇంటెన్సిటీ with or without increase in area of manifestations. Now the symptoms get excited even from a minor stimulus. This state is called apparent suppression 1. దీనికి తోడు ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఇది వరకు ఉండే డిసీజు ఏదో బాగా ఏసీలో కూర్చుంటేనో 16 degrees ఉండే ఏసీలో కూర్చుంటేనో ఆ సిమ్టమ్స్ ఎక్కువయ్యాయి. కానీ ఈ క్రీమ్స్ రాసి ఈ అప్పరెంట్ సప్రెషన్ 1లో ఏం జరుగుతుందనంటే ఇక ఏసీలో కూర్చోవలసిన పని లేదు, కిటికీ తీస్తే వచ్చే కొద్దిగా చల్లటి గాలికి ఇంకా సిమ్టమ్ సివియారిటీ ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయింట్మెంట్లు రాసి రాసి వైటల్ ఫోర్స్ ని సెన్సిటైజ్ చేసేసావు, ససెప్టబిలిటీని పెంచేసావు అని అర్థం. అదే మాట అంటున్నారు చూడండి ఇక్కడ. నౌ ద సిమ్టమ్స్ గెట్ ఎక్సైటెడ్ ఈవెన్ ఫ్రమ్ ఏ మైనర్ స్టిమ్యులస్ కి సెన్సిటైజ్ చేసావు. ఇది వరకు ఏసీలో 15 degrees లో ఉంటేనే వచ్చే ఆస్తమా కాస్త ఇప్పుడు కిటికీ తలుపు తీస్తే వచ్చేస్తూ ఉంది నాకు.
అంత సెన్సిటైజ్ అయిపోయాను. కానీ ఆస్తమా వస్తూనే ఉంది. ఒక్కరోజు పఫ్ కొట్టకపోతే వచ్చేస్తూ ఉంది ఆస్తమా. ఆస్తమా సప్రెస్ అవ్వలా. ఆస్తమాని ఎక్కువ చేయగలిగిన ఈ సెన్సిటైజేషన్ అనేది పెరిగింది. ఈ విషయాలు కూడా కేస్ టేకింగ్ లో మనం గమనించాలి, అడగాలి. ఫస్ట్ లో ఎలాగొచ్చేది, దేనికి వచ్చేది, ఒరిజినల్ డిసీజ్ అది. ఆఫ్టర్ పఫ్స్ అంటే ఇన్హేలర్స్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న వాటికే వచ్చేస్తుందండి. కొద్దిగా చల్లదనాన్ని కూడా ఎప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. కొద్ది చల్లదనాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాను. అంటే వాళ్ళకి యూజ్ చేసిన ఇన్హేలర్ నుంచి సెన్సిటైజేషన్ పెరిగి జబ్బు అనేది ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ స్టార్ట్ అయింది అక్కడ. ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్. ద సెన్సిటైజేషన్ ఈజ్ నాట్ ద న్యాచురల్ థింగ్ విచ్ ఇస్ డెవలప్డ్ బై క్రానిక్ మయాజమ్స్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై యూజింగ్ పఫ్స్ అనేది అర్థం కావాలి. ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ నుంచే అలాగైంది అది. ఆ సెన్సిటైజేషన్ ఫస్ట్ తగ్గించాలి. ఒరిజినల్ గా ఉండే ఇనిషియల్ డేస్ లో న్యాచురల్ క్రానిక్ మయాజమ్స్ మూలాన ఏర్పడిన స్టేట్ కి తీసుకుని అప్పటికే జబ్బు ఉన్నట్టే, కానీ ఇదంతా ఆర్టిఫిషియల్ గా ఏర్పడింది. ఎందువల్ల ఏర్పడింది? ఓవర్ గా అలోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయటం మూలాన. అదే చెప్తూ ఉన్నారు. దిస్ స్టేట్ ఈస్ కాల్డ్ అపరెంట్ సప్రెషన్ 1. అపరెంట్ because the relapse is still on the external organ. It denotes that although the miasm has got sensitized, but still the eliminative process is continued, but has become severe. For example, the vesicular eruptions on the skin relapses with spread all over and or developed pustules along with itching and pain with fever. Same symptomatology, ఎక్కువ ఇంటెన్సిటీ ఫామ్ లో తెలుస్తూ ఉండటం, ఎక్కడికి సిమ్టమ్ మాస్కింగ్ లేకుండా కనబడటం, అవసరమైతే ఎక్స్ట్రా సిమ్టమ్స్ ఏదైనా డ్రగ్ ఇండ్యూస్డ్ సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో కనిపించే సిమ్టమ్స్ కనిపించటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ కేసు ఇంకా సప్రెషన్ కాబడలేదు. జరిగేదంతా అపరెంట్ సప్రెషన్ అనే, అంటే చూడటానికి సప్రెషన్ లాగా కనిపిస్తుంది తప్పితే అది నిజమైన సప్రెషన్ కాదు అన్న విషయం మనం కేసులో గుర్తించాలి. ఈ డిఫరెన్స్ మనం రెగ్యులర్ ప్రాక్టీస్ లో చేసే పొరపాటు అది. ఇది వరకు నేను వర్షంలో తడిస్తేనే వచ్చే జబ్బు ఇప్పుడు సింపుల్ గా కాళ్ళ మీద నీళ్లు పోసుకుంటే వచ్చేస్తుందండి అని చెప్తున్నారు అని అంటే, ఆ కాళ్ళ మీద నీళ్లు పోసుకుంటే వచ్చే సిమ్టమ్స్ అన్ని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అయినవి అని అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇన్హేలర్ ఇంకోటో కారణం కావచ్చు. సెన్సిటైజేషన్ పెరిగింది అని అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, సో థర్డ్ పాయింట్, relapse of eruptions on the skin is very less and there is no palpable return of the original symptoms. Instead, new group of symptoms develop affecting internal organs but of the open system. This is called apparent suppression 2. యాజ్ ఇట్ ఈస్ గా బయటకు వస్తే అపరెంట్ సప్రెషన్ 1 అని అన్నాం. కానీ ఇప్పుడు మనం చదువుకుంటున్న అపరెంట్ సప్రెషన్ 2 లో సిమ్టమ్స్ బయటకు వస్తాయి, కానీ వేరే ఆర్గాన్ మీదకి వేరే ఫామ్ లో వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మెన్స్ట్రుయేషన్ రాకుండా మెడిసిన్ వేసుకుంటే ముక్కులోంచి రక్తం వచ్చింది అని అనుకున్నాం. మెన్స్ట్రుయేషన్ సప్రెస్ చేస్తే ఎపిస్టాక్సిస్ మొదలైంది, లేకపోతే పైల్స్ నుంచి రక్తం మొదలైంది, లేకపోతే దగ్గితే రక్తం వచ్చేసింది, లేకపోతే గ్యాస్ట్రిక్ హెమరేజ్ మొదలైంది. ఇక్కడ అవుట్లెట్ మారింది. అది బాగా గుర్తుపెట్టుకోండి. రిలాప్స్ ఆఫ్ ఎరప్షన్స్ ఆన్ ద స్కిన్ ఈజ్ వెరీ లెస్ అండ్ దెర్ ఈజ్ నో పాల్పబుల్ రిటర్న్ ఆఫ్ ద ఒరిజినల్ సిమ్టమ్స్. ఏవి ఉండవు ఒరిజినల్ సిమ్టమ్స్. ఇన్స్టెడ్ న్యూ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ డెవలప్ ఎఫెక్టింగ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ బట్ ఆఫ్ ద ఓపెన్ సిస్టమ్. దిస్ ఈజ్ కాల్డ్ అపరెంట్ సప్రెషన్. అక్కడ కూడా అవుట్లెట్ ఉంటుంది, అక్కడ కూడా బ్లీడింగే పోతుంది బయటికి, కానీ వేరే ప్లేస్ లో పోతుంది, ఒరిజినల్ ప్లేస్ లో పోదు. We call it suppression because instead of relapse of symptoms on the original organ, that is the skin,
the economy has become more susceptible and an internal organ has got affected and apparent because the expressions are still on the open system, upper respiratory system, upper gastrointestinal tract, lower urogenital tract, etc. ఇటువంటి మోషన్లో రక్తం పడటము, వామిటింగ్స్ అవ్వటము, ముక్కులోంచి బయటికి రక్తం రావటము, సిమ్టమ్ మారదు, సిమ్టమ్ సేమ్ సిమ్టము విత్ డిఫరెంట్ సూపర్ఫిషియల్ అవుట్లెట్స్. బయటికి రానివ్వకుండా చేయట్లా, బయటకు వచ్చేస్తూ ఉంది అది, కానీ డిఫరెంట్ లొకేషన్స్ లో వస్తూ ఉంది. ఇక్కడ కూడా ఒరిజినల్ గా స్కిన్ సిమ్టమ్స్ ని సప్రెస్ చేసినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ సప్రెస్ చేయట్లా, అవుట్లెట్లు మార్చుకుంది. దీన్ని అప్పరెంట్ సప్రెషన్ 2 అని అంటాం. ఇక్కడ కూడా ఇది నిజమైన సప్రెషన్ కాదు అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థమైతే ముందుకెళ్తున్నాను నేను. పాయింట్ నెంబర్ 4. After initial relief from symptoms, the sickness manifested from a deeper internal organ, closed system with very few symptoms of the open system. This is called true suppression. It denotes that the miasms have got highly sensitized or have evolved into a subsequent stage. ఇక్కడ ట్రూ సప్రెషన్ గురించి చెప్తున్నారు. ఇంతకుముందు జరిగినవన్నీ నిజమైన సప్రెషన్స్ కాదు, ఇప్పుడు జరిగేది మాత్రమే ట్రూ సప్రెషన్ అని చెప్తూ ఉన్నారు. ఆఫ్టర్ ఇనిషియల్ రిలీఫ్ ఫ్రమ్ సిమ్టమ్స్, ద సిక్నెస్ మేనిఫెస్టెడ్ ఫ్రమ్ ఏ డీపర్ ఇంటర్నల్ ఆర్గాన్, క్లోజ్డ్ సిస్టమ్. అంటే ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ కనిపించవు, ఆర్గాన్ లోపలే సిమ్టమ్స్ ఉండిపోతాయి. మరి ఓపెన్ సిస్టమ్ అంటే ఎలిమినేషన్స్ ఎక్కడైతే ఉంటాయో, అంటే మోషన్కి వెళ్ళే ప్లేసు, యూరిన్కి వెళ్ళే ప్లేసు, వామిటింగ్స్ వచ్చే ప్లేసు, ముక్కు, ఇట్లాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ సిమ్టమ్. కానీ క్లోజ్డ్ సిస్టంలో అది బయటికి ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేని ప్లేస్ అయి ఉంటుంది అది, విత్ వెరీ ఫ్యూ సిమ్టమ్స్ ఆఫ్ ద ఓపెన్ సిస్టమ్. ఓపెన్ సిస్టంలో కూడా కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, కానీ చాలా తక్కువ సిమ్టమ్స్ వస్తాయి. క్లోజ్డ్ సిస్టంలోనే ఆ ఆర్గాన్కే అంతే, ఆర్గాన్కే అక్కడ వరకు పరిమితం అది. ఇంకా ఎక్స్టర్నల్ గా ఎలిమినేట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని అన్నా దానికి ఒక వే ఉండదు, ఆ ఆర్గాన్ లోనే ఉండిపోతుంది ఆ డిసీజ్. దాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అని అంటారు. ఇప్పుడు మనం వేసిన మెడిసిన్స్, అప్లై చేసిన క్రీమ్స్ మూలాన డిసీజ్ అక్కడికి వెళ్ళి క్లోజ్డ్ సిస్టమ్ లోకి వెళ్ళి కూర్చుంటే దాన్ని ట్రూ సప్రెషన్ అని అంటారు. It denotes that the miasms have got highly sensitized or have evolved into a subsequent stage. ఇక్కడ మాయాజం బాగా దెబ్బతింటుంది. అంటే మాయాజం ఈజ్ నథింగ్ బట్ డిసీజ్ ప్రాసెస్. ఈ డిసీజ్ ప్రాసెస్, ఈ మాయాజమ్స్ కి ఎప్పుడైతే మంచి అవుట్లెట్స్ ఉంటాయో, బయటికి ఎక్స్ప్రెస్ చేయగలిగిన ప్లేసెస్ దొరుకుతాయో, మాయాజమ్స్ అంత ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. మాయాజమ్స్ పెద్దగా ఇబ్బంది పడవు, అంటే డిసీజ్ ప్రాసెస్లు ఇబ్బంది పడవు. కానీ ఎప్పుడైతే ఈ క్లోజ్డ్ సిస్టంలోకి వెళ్ళి బయటకు రానియకుండా ఉందో, లోపల మాయాజమ్స్ తన్నుకుంటూ ఉంటాయి. దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి అంటే సెన్సిటైజ్ అయిపోతాయి అవి. కానీ డిసీజ్ వెళ్ళి మనం చేసిన పనుల మూలాన అది ఒక క్లోజ్డ్ ఆర్గాన్ లో ఉండిపోతుంది. దాన్ని నిజమైన సప్రెషన్ అని అంటారు. ఇదివరకు చెప్పిన సప్రెషన్స్ అన్ని అప్పరెంట్ సప్రెషన్సే. ఓకే, 5th పాయింట్. ఇఫ్ an external disease is suppressed and manifests directly from a closed system like central cardiovascular system, central nervous system, locomotor system, etc., then it is a dangerous condition and almost incurable. ఎప్పుడైతే డిసీజ్ బయటికి రాకుండా ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఈ డిసీజ్ అనేది లోపలికి వెళ్ళి క్లోజ్డ్ సిస్టంలోకి వెళ్ళి కార్డియోవాస్కులర్ సిస్టంలోకో, సెంట్రల్ నర్వస్ సిస్టంలోకో వెళ్ళి కూర్చుంది, లోకోమోటర్ సిస్టంలోకి వెళ్ళి కూర్చుంది,
అని అన్నప్పుడు అది వెరీ డేంజరస్ కండిషన్. ఎందుకంటే దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్, కార్డియోవాస్కులర్, సిఎన్ఎస్, లోకమని మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఒక్కోసారి కాదు, మాక్సిమం టైమ్స్ కేసు ఇన్క్యూరబుల్ అయిపోతుంది. అంటే తనంతకు తాను క్యూర్ చేసుకోలేదు. మనం మెడిసిన్స్ వేసి లేయర్ బై లేయర్ బయటికి తీసుకురావాల్సిందే దాన్ని, లేకపోతే అది పోదు. సో అది షేర్ చేసాను చూడండి ఆ పేజ్. టైప్స్ ఆఫ్ సప్రెషన్స్ చూద్దాం ఇప్పుడు. అపరెంట్ సప్రెషన్ 1 and 2, ట్రూ సప్రెషన్, అండ్ థర్డ్ వన్ డేంజరస్ సప్రెషన్. అపరెంట్ సప్రెషన్ 1 and 2, తర్వాత ట్రూ సప్రెషన్, ఆ తర్వాత డేంజరస్ సప్రెషన్. అవేంటి అనేది మనం చూద్దాం. ఎప్పుడు డేంజరస్ సప్రెషను? మోర్ వైటల్ పార్ట్స్ లోకి వెళ్ళి కూర్చుంటే డిసీజు, అది డేంజరస్ సప్రెషన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఆధర్ ఒక కేసు ఇచ్చారు. ఆ కేసు దాన్ని బట్టి మనం అపరెంట్ సప్రెషన్ 1, అపరెంట్ సప్రెషన్ 2 అండ్ రియల్ సప్రెషన్ అనే ఫ్యాక్టర్స్ మనం ఒకసారి చూద్దాం. ఆ కేసుని బట్టి చూద్దాం. A case of eczemaid dermatitis on both the dorsal of feet. The eruptions were vesicular with a few pustules with voluptuous itching that was ameliorated by scratching. Some symptomatic drug with a local ointment was applied. The symptoms were relieved.